ములుగు హన్మకొండ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. హెలికాప్టర్లో బిచ్కుంద నుంచి మేడారం చేరుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. సీఎం రేవంత్ కు మంత్రులు సీతక్క, అడ్లూరి లక్ష్మణులు ఘన స్వాగతం పలికారు. ముందుగా సీఎం రేవంత్ రెడ్డి మేడారంలోని సమ్మక్క సారలమ్మ గద్దెలను సందర్శించి మొక్కులు చెల్లించుకున్నారు. అమ్మవార్లకు బంగారంగా పిలిచే బెల్లాన్ని నైవేద్యంగా సమర్పించారు సీఎం రేవంత్ రెడ్డి. మేడారం నుంచి బయలుదేరి జిల్లాలోని పలు అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం పరకాలలో నిర్వహించబోయే బహిరంగ సభకు హాజరవుతారు సీఎం రేవంత్ రెడ్డి. సీఎం రేవంత్ రెడ్డి మేడారంకు చేరుకున్నారు. మేడారంలో సమ్మక్క సారలమ్మ గద్దెలను ఆయన దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అలాగే అమ్మవారికి నైవేద్యంగా బంగారాన్ని అంటే బెల్లాన్ని ఆయన సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. వనదేవతలకు నిలువెత్తు బంగారాన్ని సీఎం రేవంత్ రెడ్డి సమర్పించారు. అనంతరం కూడా గద్దెల వద్దకు చేరుకుని ఇటు సమ్మక్క సారలమ్మలను దర్శించుకుని తన మొక్కులు చెల్లించుకున్నారు. అలాగే ఇవాళ పలు అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ శంకుస్థాపన చేయనున్నారు. సీఎం రేవంత్ వెంట మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అలాగే సీతక్క కూడా ఉన్నారు. ఇవాళ పరకాలలో భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనబోతున్నారు. ఇప్పటికే ఈ సభకు సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. బహిరంగ సభలో పాల్గొని సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించబోతున్నారు. ఇక సీఎం పర్యటనకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. మరోవైపు మేడారంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక పూజలు చేస్తూ ఉన్నారు. అక్కడ అమ్మవారి గద్దెలను ఆయన దర్శించుకొని ఆయన మొక్కులు చెల్లించుకున్నారు. అమ్మవారికి నైవేద్యంగా అక్కడ బంగారాన్ని సమర్పిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో నిలువెత్తు బంగారాన్ని సైతం నైవేద్యంగా అమ్మవారికి సీఎం రేవంత్ సమర్పించిన అనంతరం అక్కడ ప్రత్యేక పూజలో పాల్గొన్నారు. అమ్మవారి గద్దెలను ఆయన దర్శించుకున్నారు. ఇక పరకాలలో ఇవాళ బహిరంగ సభలో సైతం సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనబోతున్నారు. ఇందుకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పరకాలలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభకు సర్వం సిద్ధం చేశామంటున్న పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డితో మా ప్రతినిధి కేకే ఫేస్ టు ఫేస్. మరికొద్ది సేపట్లో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ములుగు అదేవిధంగా హనుమకొండ జిల్లాలకు సంబంధించినటువంటి పర్యటనకు వస్తున్నారు. రేవూరి ప్రకాష్ రెడ్డి మనతో ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడారు. ప్రకాష్ రెడ్డి గారు, ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి పర్యటన ఏ రకంగా ఉండబోతుంది? రెండు జిల్లాల్లో కూడా ప్రతిష్టాత్మకమైనటువంటి పర్యటనగా దీన్ని చూడవచ్చు, అభివృద్ధి ఫలాలు అందించేటువంటి పర్యటనగా చూడొచ్చా? తప్పకుండా కేకే గారు, ఎందుకంటే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ ఆగస్టు 16వ తారీఖున ఇక్కడ చేపట్టబోతున్న 484 కోట్ల పనుల యొక్క అభివృద్ధి కార్యక్రమాల యొక్క శంకుస్థాపనల ప్రారంభ కార్యక్రమం అనేది చరిత్రలో నిలిచిపోయే రోజు అని చెప్పి, ఈ పరకాల నియోజకవర్గం చరిత్రలో నిలిచిపోయే రోజు అని చెప్పి చెప్పక తప్పదు. నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఇంతకుముందు మీరు అన్నట్టుగా 1988లో ఆ రోజున్న గౌరవ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు మలక్పేట దగ్గర బాలికలకు సంబంధించిన రెసిడెన్షియల్ పాఠశాలను ప్రారంభించడానికి ఆ రోజు వచ్చారు. అంటే 38 సంవత్సరాల తర్వాత ఈ గడ్డ మీద ముఖ్యమంత్రి గారు ల్యాండ్ అయ్యి 484 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభిస్తున్నాడు, శంకుస్థాపన చేస్తుంటే ఇది చరిత్రలో ఒక మరిచిపోని రోజు అని చెప్పి ఈ సందర్భంగా మనం చూస్తున్నాం. చేసే కార్యక్రమాలు కూడా మీరు చూస్తే విద్య, వైద్యం, మౌలిక సదుపాయాలు,
మంచినీటి సౌకర్యం, అదేవిధంగా ఉపాధి అవకాశాలు పెంపొందించే దిశలో ఈరోజు ఈ శంకుస్థాపనలు ఉన్నాయి. దీంట్లో చూడాలంటే విద్య అన్నప్పుడు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల 200 కోట్లతోటి, అదేవిధంగా ఇక్కడ డిగ్రీ కాలేజ్ అనేది మరి మనము చూస్తే 5 కోట్లతోటి అది, అదేవిధంగా వైద్యపరంగా చూస్తే ఇవాళ ఏదైతే గత ప్రభుత్వంలో శంకుస్థాపన చేసి స్కెల్టన్ కట్టినా కూడా 11,60,00,000 బకాయిలు పెండింగ్లో ఉన్న వర్కును ఈ ప్రభుత్వం ప్రజల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని రాజకీయ వైమర్శాలకు భేషజాలకు పోకుండా దాన్ని ఈరోజు 11,60,00,000 చెల్లించడమే కాకుండా మరి మిగిలిన పనులు అంటే అప్పటి నుండి కూడా పనులన్నీ పూర్తి చేసి ఈరోజు ప్రారంభోత్సవం తీసుకొచ్చినాం. అది ప్రభుత్వం యొక్క ఆరోగ్యపరమైన చర్యలకు తీసుకునేది ఒక చిత్తశుద్ధి. అదే కాకుండా ఇవాళ మౌలిక సదుపాయాలకు సంబంధించి శానిటేషను, స్ట్రాంగ్ వాటర్ డ్రైనేజ్, అదేవిధంగా ఈ పథకాలకు గత కొన్ని సంవత్సరాలుగా గత ప్రభుత్వంలో మిషన్ భగీరథ అని చెప్పి చాలా గొప్పగా చెప్పుకున్నారు. కానీ ఈరోజు మిషన్ భగీరథ నీళ్లు సక్రమంగా రావడం లేదు, ఇబ్బంది పడుతున్నారు. ఈ పరకాల డివిజన్లో ఉన్న గ్రామాలు, మండలాలు కూడా ఇబ్బంది పడుతున్నాయి. దాన్ని గుర్తుపెట్టుకొని మరి ఈరోజు మనము 35 కోట్లతోటి చలివాగు ప్రాజెక్టుగా ప్రధానమైన కేంద్రంగా చేసుకొని ఇవాళ పరకాలకు అదేవిధంగా కామారెడ్డికి ఎక్స్క్లూజివ్గా ఈరోజు 35 కోట్లతోటి డ్రింకింగ్ వాటర్ స్కీమ్ చేపడుతున్నాము అని అంటే ప్రజల యొక్క ఆరోగ్యం కూడా దీంట్లో ఉన్నది. ఇంకొకటి ఇవాళ మనము దామెరలో లేదర్ల దగ్గర 32 కోట్లతోటి ఇవాళ డైరీకి మనం శంకుస్థాపన చెబుతున్నాం. బిల్డింగ్కి కానీ అదేవిధంగా మిషనరీకి కానీ 32 కోట్ల అనుమతులు, దాని ప్రాజెక్టు డిపిఆర్ 10 కోట్లకు జీవో రిలీజ్ చేశారు. అంటే పనులు ప్రారంభిస్తున్నాం. ఇన్ని కార్యక్రమాలు చేస్తుంటే ఓర్వలేక బీజేపీ వాళ్ళు అదేవిధంగా బీఆర్ఎస్ వాళ్ళు తప్పుడు ఆరోపణలతోటి ప్రబలించాలని చూస్తున్నారు. సో ఇది పరకాల ప్రాంతంలో చీర విప్లవం తీసుకొచ్చి మహిళలను కోటీశ్వరం చేయాలనేటువంటి లక్ష్యంతో అడుగులు వేస్తున్నాం. విద్యా వైద్య రంగం లోపల పరకాలకి భరోసా కల్పించాలనేటువంటి ఆలోచనతో ముందుకు వెళ్తున్నామని చెప్పి ప్రకాష్ రెడ్డి తనకు సంబంధించిన అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ సునీల్తో కేకే 10 టీవీ పరకాల. మేడారంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తూ ఉన్నారు. సమ్మక్క సారలమ్మ గద్దెలను సీఎం రేవంత్ దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. వనదేవతలకు ఆయన నిలువెత్తు బంగారాన్ని నైవేద్యంగా సమర్పించారు. అక్కడ గద్దెల వద్దకు చేరుకుని ప్రత్యేక పూజలు చేశారు. మరోవైపు కాసేపట్లోనే పరకాలలో భారీ బహిరంగ సభలో సీఎం రేవంత్ పాల్గొనబోతున్నారు. ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి దగ్గరుండి అన్ని ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. అనంతరం అక్కడ సీఎంను కలిసేందుకు వచ్చిన మహిళలతో సైతం సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. వారికి అభివాదం చేస్తూ వారి సమస్యలను తెలుసుకుంటూ వారితో మాట్లాడుతూ ఆయన ముందుకు కదులుతున్న దృశ్యాలు మనం 10 టీవీ స్క్రీన్ పైన చూస్తూ ఉన్నాము. మేడారంలో సమ్మక్క సారలమ్మ వనదేవతల గద్దెలను సీఎం రేవంత్ రెడ్డి దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. పట్టు వస్త్రాలు అలాగే నిలువెత్తు బంగారాన్ని నైవేద్యంగా సమర్పించి ఆయన మొక్కులు చెల్లించుకున్నారు. ఇటు ప్రత్యేక పూజల్లో పాల్గొన్న అనంతరం కూడా అక్కడ ఆ ప్రాంతంలో కలియదిరుగుతూ ఉన్నారు. పరకాలలో ఇవాళ భారీ బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనబోతున్నారు. ఇటు సీఎం పర్యటనకు సంబంధించి ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లు సైతం పూర్తి చేశారు. మరోవైపు పోలీసులు సైతం అక్కడ భారీగా మోహరించారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా సీఎం రేవంత్ రెడ్డి పర్యటనకు అలాగే బహిరంగ సభకు సంబంధించి ఇప్పటికే 3 అంచెల భద్రత ఏర్పాటు చేయడం జరిగింది. మరోవైపు సీఎం రేవంత్ ను కలిసేందుకు ఆయనతో మాట్లాడేందుకు అక్కడ చాలా మంది మహిళలు కూడా వారి సమస్యలు చెప్పుకునేందుకు అక్కడికి వచ్చారు. వారందరితో కూడా సీఎం రేవంత్ కొద్దిసేపు మాట్లాడి వారి సమస్యలు తెలుసుకుంటూ ఉన్నారు. ఇక మరి కాసేపట్లోనే బహిరంగ సభలో సీఎం రేవంత్ పాల్గొనబోతున్నారు.
సీఎం రేవంత్ రెడ్డి మేడారంలో పర్యటిస్తున్నారు. కొద్దిసేపటి క్రితమే మేడారంలో సమ్మక్క సారలమ్మ వనదేవతల గద్దెలను ఆయన దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయటం జరిగింది. నిలువెత్తు బంగారాన్ని ఆయన నైవేద్యంగా అంటే బెల్లాన్ని అక్కడ బంగారంతో సమానంగా కొలుస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో నిలువెత్తు బంగారాన్ని నైవేద్యంగా సీఎం రేవంత్ రెడ్డి అమ్మవార్లకు సమర్పించి అక్కడ ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇటు సీఎం రేవంత్ రెడ్డి వెంట మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అలాగే మంత్రి సీతక్క సైతం ఉన్నారు. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి ఏర్పాట్లకు సంబంధించి ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి అన్ని ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షిస్తూ ఉన్నారు. ఇక కాసేపట్లోనే పరికాలలో భారీ బహిరంగ సభలో సీఎం రేవంత్ పాల్గొనబోతున్నారు. ఇవాళ మేడారంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేయనున్నారు. అలాగే నూతన కలెక్టరేట్ సముదాయాన్ని సైతం సీఎం రేవంత్ ప్రారంభించబోతున్నారు. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి పర్యటనకు సంబంధించి అలాగే బహిరంగ సభకు సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. కాసేపట్లోనే బహిరంగ సభా వేదిక వద్దకు సీఎం రేవంత్ చేరుకోబోతున్నారు. ప్రస్తుతం మేడారంలో ఆ ప్రాంతంలో ఆయన కలియదిరుగుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డిని కలిసేందుకు అక్కడికి భారీగా ఇటు కాంగ్రెస్ కార్యకర్తలు కావచ్చు అలాగే మహిళలు సైతం పెద్ద ఎత్తున తరలి వచ్చారు. వారందరితో కూడా సీఎం రేవంత్ రెడ్డి మహిళలతో కూడా మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వారికి అభివాదం చేస్తూ ఆయన సభా ప్రాంగణం వద్దకు వెళ్తూ ఉన్నారు. ఆ దృశ్యాలు మనం 10 స్క్రీన్ పైన చూస్తూ ఉన్నాము. మరి కాసేపట్లోనే పరికాలలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారు. మరోవైపు సీఎం పర్యటనకు సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇటు పోలీసులు కూడా భద్రతకు సంబంధించి ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా 3 అంచెల భద్రత ఏర్పాటు చేయడం జరిగింది. అధికారులు కూడా అక్కడ సీఎం సభలో భారీగా పాల్గొనేలా ఇప్పటికే అక్కడ ఏర్పాట్లు అన్నవి చేయడం జరిగింది. సమ్మక్క సారలమ్మ గద్దెలను ఆయన దర్శించుకొని పట్టు వస్త్రాలు సమర్పించి నిలువెత్తు బంగారాన్ని నైవేద్యంగా సమర్పించి అక్కడ ఆయన మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం కూడా నూతన కలెక్టరేట్ సముదాయాన్ని ప్రారంభించబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. మరి కాసేపట్లోనే భారీ బహిరంగ సభలో పాల్గొంటారు. ములుగు హన్మకొండ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. హెలికాప్టర్లో బిచ్కుంద నుంచి మేడారం చేరుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సీఎం రేవంత్ కు మంత్రులు సీతక్క అడ్లూరు లక్ష్మణులు ఘనస్వాగతం పలికారు. ముందుగా సీఎం రేవంత్ రెడ్డి మేడారంలోని సమ్మక్క సారలమ్మ గద్దెలను సందర్శించి మొక్కులు చెల్లించుకున్నారు. అమ్మవార్లకు బంగారంగా పిలిచే బెల్లాన్ని నైవేద్యంగా సమర్పించారు సీఎం రేవంత్ రెడ్డి. మేడారంలోనే ఒంటరి మహిళలు వితంతువులకు పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. హ్యామ్ రోడ్ల పైలాన్ను ఆవిష్కరించారు సీఎం. ఇక మేడారం నుంచి బయలుదేరి జిల్లాలోని పలు అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం పరకాలలో నిర్వహించబోయే బహిరంగ సభకు హాజరవుతారు సీఎం రేవంత్ రెడ్డి.